హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనం పారాలిసిస్ అంటే పక్షవాతం గురించి మాట్లాడదాము. పక్షవాతం వచ్చిన వాళ్ళకు లైంగిక సమస్యలు ఉంటాయా? లైంగిక సమస్యలు ఒకవేళ ఉంటే అవి ట్రీట్ అవుతాయా? దాని గురించి ఈరోజు మాట్లాడదాము. వ్యూవర్స్, పక్షవాతము ఎందుకొస్తుంది? పక్షవాతము వచ్చే కారణాలేమిటి? దాని గురించి ఫస్ట్ మనము తెలుసుకుందాము. అయితే ఎవరికైతే పక్షవాతం లేదు, బీపీ ఎక్కువగా హై బీపీ ఉన్నవాళ్ళు దీంతో ఈ వీడియో చూసిన తర్వాత మనము ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనము అది రాకముందే మనము దానికి ఆపుకోవచ్చు. అయితే వ్యూవర్స్, యూజువల్లీ ఏమవుతుందంటే ఈ పక్షవాతం ఎందుకొస్తుందంటే బ్లడ్ ప్రెషర్ హై అవ్వడం వలన మరీ విపరీతంగా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ అయ్యి ఒకవేళ అంటే బ్లడ్ వెసల్స్‌లో ఏదైనా అబ్‌స్ట్రక్షన్ వచ్చి అది అక్కడ ఇన్ఫార్క్ట్ అంటారు దాన్ని. ఏదైనా రక్తం గడ్డగాస్తే గూడా అబ్‌స్ట్రక్షన్ అయ్యి ఇలా బ్రెయిన్‌లో అంటే ఈ పారాలిసిస్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్‌లో ఏమైనా అవుతే రైట్ సైడ్ పడిపోతుంది. రైట్ సైడ్ అనేదైతే లెఫ్ట్ సైడ్ పడిపోతుంది. దానివలన నరాలు ఏవైతే ఉంటాయో అందులో బలహీనత వచ్చేస్తుంది. ఆ నరాల బలహీనతను ఒకవేళ మీరు ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తే అది ఎలా ట్రీట్మెంట్ అవుతుందో ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే నరాల బలహీనత అంటే ఈ నర్వ్స్ యూజువల్లీ ఏమవుతాయంటే చాలా డిస్కనెక్టెడ్ అయిపోతాయి బ్రెయిన్‌తో. దాని వలన ఇక్కడే ఫ్యూజ్ ఉంటది. మీకు ఒకవేళ ఏదైనా ఈ యాక్షన్ చేయాలంటే గూడా మీకు బ్రెయిన్‌తోనే మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది. అలాగే మనము ఒకవేళ ఏదైనా గాని ఆలోచించినా గాని మనకు ఏదైనా ఓవర్ థింక్ చేసినా గాని, దేని గురించైనా గాని ఆ బ్రెయిన్ రిలేటెడే ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ బ్రెయిన్‌లో ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే మనకు ఈ ఆహ్, నరాల బలహీనత వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఏ యాక్షన్స్ చేయాలన్నా గాని ఇబ్బందవుతుంది. అందుకే ఇప్పుడు ఎవరికైతే ఈ పారాలిసిస్ వచ్చేస్తుందో వాళ్ళకు ఈ సెక్స్ సమస్యలు వస్తాయా? అంటే వాళ్ళకు ఈ రతి క్రీడలో పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బందవుతుందా? అంటే డెఫినైట్‌లీ ఆన్సర్ యెస్. కానీ వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయినట్టేనా? తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కలవరా? ఎప్పుడు వాళ్ళు శృంగారంలో పాల్గొనలేరా? అనే ప్రశ్న ఏదైతే ఉందో దానికి మనము ఈరోజు తెలుసుకుంటున్నాము. దానికి చక్కనిని ది బెస్ట్ ట్రీట్మెంట్ యునానీలో ఉంది. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ అవుతదో మళ్ళీ వాళ్ళు ఎలా ఉన్నారో అలా అయిపోతారు అని నేను చెప్పగలుగుతాను. పారాలిసిస్ అయిన వాళ్ళు ఒకవేళ 1 ఇయర్ లోపల మన దగ్గరొచ్చేస్తే మళ్ళీ ఎలా ఉన్నారో అలా అయిపోతారు. ఎవరికైతే 5 సంవత్సరాలయిపోయినాయో, 10 సంవత్సరాలయిపోయినాయో వాళ్ళకు వాళ్ళ బాడీని చూసిన తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అది మనము వాడిన తర్వాతనే వాళ్ళ వాళ్ళ బాడీకి ఎలా రెస్పాన్స్ వస్తుందో మనం తెలుసుకుంటాము. కానీ ఉట్టిగా కూర్చోవడం బదులు మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ మెడిసిన్స్ కెమికల్స్ కావు. ఈ మెడిసిన్స్ హల్వా రూపంలో ఇస్తాము. షుగర్ ఫ్రీ హల్వా ఉంటుంది. అలాగే మనం టాబ్లెట్స్ రూపంలో గూడా ఇస్తాము. అలాగే మనము ఏవైనా జోషాందాషకలు అంటే మెడిసిన్స్ శుద్ధి చేసి ఇస్తాము మేము. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయన్నీ. వీటిని శుద్ధి చేసి మనము ఏం చేస్తామంటే ఆ మెడిసిన్స్‌ని ఇవన్నీ చెట్ల మందులు అంటే ది బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ అన్నీ తీసుకొని మనము అంటే పౌడర్ చేసి ఇస్తాం మీకు. ఆ మెడిసిన్స్ టీ పౌడర్ లాగా అయిపోతుంది. అది తీసుకొని మీరు రాత్రి దాన్ని నానబెట్టాలి. పొద్దున్న దాన్ని అంటే మీరు డికాషన్ లాగా అంటే తీసేసి చన్నితోని మనము జల్లెడ చేసి అది డైలీ టీ తాగినట్టు తాగాలి. ఇంకా హల్వా ఉంటుంది అది తినాలి. ఇలాంటి వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. అవి ఇస్తాము. అవి వాడుతూ మీ పారాలిసిస్ వలన మీకు నరాల బలహీనత ఏదైతే వస్తుందో, పక్షవాతం వలన మీకు ఈ వీక్‌నెస్ ఏదైతే వస్తుందో దాన్ని ట్రీట్ చేసుకుంటూ వెళ్తాము. యునానీలో నేను ఇప్పటి నుంచి కాదు 24 ఇయర్స్ నుంచి ఉన్నాను. వివిధ రకాల పేషెంట్స్ చూసాను. లైంగిక సమస్యలు ఉన్న వాళ్ళకు అంటే షుగర్ వలన లైంగిక సమస్యలు రావచ్చు. మీకు స్ట్రెస్ వలన లైంగిక సమస్యలు రావచ్చు. మీకు ఎప్పుడైతే పక్షవాతం వస్తుందో అప్పుడు గూడా ఈ లైంగిక సమస్యలు రావచ్చు. ఇవన్నీ చాలా డిసీజెస్ వలన ఈ లైంగిక సమస్యలు రావచ్చు. వాటిని ట్రీట్ చేస్తూ మేము లైంగిక సమస్యలను గూడా దూరం చేస్తాము. లైంగిక సమస్యలో శీఘ్రస్ఖలనం గానివ్వండి, మీకు అంగస్తంభన వైఫల్యం గానివ్వండి, అలాగే మీకు టైమింగ్ ఇష్యూస్ గానివ్వండి, అలాగే మీకు మీ అంగం చిక్కిపోయి సైజు తక్కువైపోయిన వాళ్ళకి కూడా నార్మల్లీ మీరు చూడండి సైజు అప్పుడప్పుడు ఏందంటే నార్మల్ సైజ్ ఇలా ఉంటుంది. అంగం గట్టిగా, దృఢంగా ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అంగం అప్పుడప్పుడు చిన్నగా గూడా ఇలా ష్రింక్ అయిపోతుంది. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. యూజువల్లీ సైజ్ గురించి గూడా ఎవరికైతే ఈ పారాలిసిస్ అవుతుందో మీరు చూసారు గదా! ఒకవేళ లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అవుతే ఇక్కడ ఉబ్బిపోతది. చెయ్యి ఇలా ఉండిపోతది. స్టిఫ్‌నెస్ రాదు.
అలాగే అంగం గూడా ఎఫెక్ట్ అవుతది. ఇలా ఎప్పుడైతే గట్టిగా, దృఢంగా ఉంటది అంగము అప్పుడది చిన్నగయిపోతుంది. ఇలా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ది బెస్ట్ రిజల్ట్స్ ఒస్తాయి. అంగం గట్టిగా గూడా పడుతుంది. మీరు ఒకవేళ 1 ఇయర్ లోపలొస్తే నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో అలా అయిపోతారు. మంచి ట్రీట్మెంట్ ఉంది యునానీతో. ఎమర్జెన్సీ మీకు ఎప్పుడైతే అవుతుందో మీరు అంటే పారాలిసిస్‌కి మీకు అలోపతిక్ మెడిసిన్స్‌కి మీరు వెళ్ళండి. మీరు ఒక వారము, 10 డేస్‌లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. మీరు మంచిగా అయిపోతారు. దాని తర్వాత కంప్లీట్ ఇరాడికేషన్ అంతా వెళ్ళడానికి. ఎందుకంటే నార్మల్లీ ఏంటంటే 10 డేస్, 12 డేస్ తర్వాత అలోపతిక్‌లో మీరు మెడిసిన్స్ వాడుతూ ఉండాల్సొస్తది. మళ్ళీ ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తారు. యునాని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో ఎమర్జెన్సీలో మీరు అయినప్పుడు మీకు లోపలికి ఏవని మింగనికి రావట్లేదు, అది రావట్లేదు అంటే అలాంటప్పుడు మీరు ఈ యునాని మందులు మీరు స్టార్ట్ చేయగూడదు. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత యునాని మందులు స్టార్ట్ చేయండి. ఫర్ కంప్లీట్ ఇరాడికేషన్. మొత్తం మీరెలా ఉన్నారో అలాగా అయిపోతారు. పారాలిసిస్ వచ్చిన వాళ్ళకు నేను యూజువల్లీ సజెస్ట్ చేసేదంటే 3-4 మంత్స్ యునాని ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రతి నెల మనకు రెస్పాన్స్ వస్తూ పోతుంది. మాక్సిమం 3-4 మంత్స్. దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ మనం కూర్చొని మాట్లాడి దాని గురించి ఆలోచించొచ్చు గానీ, మాక్సిమం 3-4 మంత్స్‌లో మీకు ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మేము ఏదున్నా అది క్లియర్‌లీ చెప్తాము. మీకు డౌట్ రాకూడదని నేను చెప్తాను. చాలామంది నా వీడియోస్ చూసి సార్ మాకు ఒక రకమైన ఆశ కలిగింది. అంటే ఒక రకమైన మాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇవాళ రేపు. ఇప్పుడు మీరు మెడిసిన్స్ ది బెస్ట్ ఇవ్వాలి సార్ మాకు డిసప్పాయింట్ చేయొద్దంటారు. నేనొక మాట చెప్పగలుగుతున్నాను మీకు. నేను ఏదైతే చెప్తానో అదే మా దగ్గర ఉంటుంది. ఏదేదో చెప్పడము మీరు ఇక్కడొచ్చిన తర్వాత మందులు వాడిన తర్వాత తగ్గవన్నట్టు కాదు. అయితే మీరు ఆ మైండ్‌లో నుంచి డౌట్స్ తీసేయండి. డెఫినైట్‌లీ మీకు రిజల్ట్స్ ఒస్తాయి. వస్తేనే మేమిస్తాము. తర్వాత మనము ది బెస్ట్ క్యూర్ జేసుకోవచ్చు. నరాలనేవి ఈ మెడిసిన్స్ వాడితే గట్టిగా పడిపోతాయి. గట్టిగా పడతాయి. చాలా హెల్తీగా అవుతాయి. మీకు అంటే మళ్ళీ సెన్సేషన్స్ ఒస్తాయి. అలాగే మీ అంగం గట్టిగా పడుతుంది. అంటే చిన్నగా అయిపోయిన అంగము అలాగే మంచిగా గట్టిగా, దృఢంగా అవుతుంది. మీరు సెక్స్‌లో పాల్గొనవచ్చు. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు నా దగ్గర ఎవరికైతే ఈ పారాలిసిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా వాళ్ళు అంటే గడుపుతున్నారు. ఎందుకంటే చూడండి ఇది 40 ఏళ్ళకే వచ్చేస్తుంది ఇవాళ రేపు. ఎవరైతే 35 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళకి గూడా పక్షవాతం వస్తుంది. మరి వాళ్ళు లైఫ్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వరకు ఉంటున్నారు. మరి అలాగే ఉండాలంటే అది ఇట్ ఈస్ నాట్ గుడ్. వాళ్ళకు ట్రీట్మెంట్ ఉంది. మా దగ్గర యునానీలో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. మీరొక్కసారి డెఫినైట్‌లీ వచ్చి ట్రై చేయండి. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మీకు ఒకవేళ అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేసి మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకొని ఇది పెయిడ్ కన్సల్టేషన్ ఉంటుందండి. మీరు మాట్లాడి వీడియో కాల్ చేసి మీ ప్రాబ్లమ్ అంటే మీకు ఒకవేళ ఆహ్, పక్షవాతం ఉండి మీ చెయ్యి కదలట్లేదు. అది ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మీరు వీడియో కాల్ చేసి నాతో మాట్లాడి మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు.